హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1S వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో విశ్వ చైతన్యానికి, సమస్త సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క కాంతి మాస్టర్స్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి నా స్వయానికి, అలాగే ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ ప్రొద్దుటూరు నుంచి జ్యోతి మేడం, రామ్త మహాసంకల్ప శక్తి బుక్ ఆ జ్ఞానం ద్వారా ఆ జ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యు మేడం. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పద్మాతకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మనకు ఈ జ్ఞానాన్ని అందిస్తున్న రామ్తాకి నాకే అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకు ఈ రోజు తెలుసుకునే జ్ఞానం, రామ్తా విజ్ఞానంలోని జ్ఞానాన్ని కొంచెం జ్ఞానంగా ఏదో తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మాస్టర్ ఏమైనా అడుగుతున్నారంటే, ఈ జీవిత లక్ష్యం లేదా పరమార్థం అంటే ఏమిటి అని అడిగినప్పుడు, ఈ జీవిత లక్ష్యం లేదా పరమార్థం అంటే ఏమిటంటే, రామ్తా మాస్టర్ ఏం సమాధానం ఇస్తున్నారంటే, అంటే జీవిత పరమార్థం మనం అసలు భూమి మీదకి వచ్చి ఇది మన లక్ష్యం ఏంది, మన అసలు ఏంది పరమార్థం అంటే, ఇక్కడ రామ్తా మాస్టర్ చెప్పేది ఏంటంటే, భూమి మీద ప్రతి ఆత్మశకలము కూడా ఒక జీవాత్మ కూడా ఆనందంగా పరమానందంగా జీవించడమే జీవిత పరమార్థం అవుతుంది. పరిపూర్ణమైన స్వేచ్ఛతో మీరు ఆకాంక్షించిన లక్ష్యాలను అంటే మనం ఇక్కడ భూమి మీద పరిపూర్ణమైన స్వేచ్ఛతో జీవించాలి. మనం ఏవైతే కోరుకుంటున్నామో ఆ లక్ష్యాలను నెరవేర్చుకుంటూ మనం ఇది సాధించాలి, ఏదో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం ఉంటది. అంటే నేను ఇది ఈ జన్మలో ఇది నేర్చుకోవాలి, ఇది సాధించాలి. ఒక సంగీతమైన కళలైనా కావచ్చు, ఆధ్యాత్మికమైన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒక గోల్ అనేది ఉంటది ప్రతి ఒక్క మనిషికి. ఆ లక్ష్యాలు నెరవేర్చుకుంటూ ఏ క్షణంలోనైనా మీ జీవితాన్ని మీ ఇష్టానుసారంగా, అంటే ఇక్కడ రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మీరు ఏ క్షణమైనా మీకు ఇష్టానుసారంగా ఈ జీవితాన్ని మలుపు తిప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఈ రోజు ఇది ఒక ఇష్టం ఉంది, అది ఆ రోజు ఆ సంకల్పం ఆ లక్ష్యాలతో మనం అది సాధించుకోవచ్చు. మనకి ఏ రోజుకు ఆ రోజు కొత్తదనంగా జీవించవచ్చు ఆ లక్ష్యాలతో. ఏ క్షణంలోనైనా మీ జీవితాన్ని మీ ఇష్టానుసారంగా మలుపు తిప్పుకోవచ్చునే ఎరుకతో ఆనందంగా జీవించడమే పరమార్థం, జీవిత పరమార్థం. అంటే ఏ క్షణానికి ఆ క్షణం మనకు ఎలా అనిపిస్తుందో, ఎలా ఉండాలనిపిస్తుందో అది ఆనందంగా జీవించడమే జీవిత పరమార్థం అని చెప్తున్నారు అనమాట. మీలోని బ్రహ్మ పదార్థానికి అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మీరు పరిపూర్ణంగా విశ్వసించి మీ జీవిత అనుభవాలను మరి సృష్టించుకోగల స్వేచ్ఛ మీకుందని తెలుసుకోవడమే జీవిత పరమార్థం. అంటే ఇక్కడ మనం అందరము తెలుసుకోవాల్సింది, మనలో ఉన్న దైవం, మనలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థానికి ఎంతో శక్తి ఉంది, మనలో ఉన్న ఆత్మకి ఎంతో శక్తి ఉందని అది నమ్మి మీరే సృష్టించుకోవాలి. మీకు ఏ అనుభవాలు కావాలో మీరే సృష్టించుకోగల స్వేచ్ఛ మీకు ఉంది అని తెలుసుకునేదే జీవిత పరమార్థం అని ఇక్కడ రామ్తా మాస్టర్ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే, మీ జీవితము మీ చేతుల్లోనే ఉంది అనే ఎరుకను మనం కలిగి ఉండడమే జీవిత పరమార్థం. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అనే ఎరుకను కలిగి ఉండడమే జీవిత పరమార్థం. అది ఎరుకను ప్రతి ఒక్కరూ కలిగి ఉంటే చాలు అని చెప్తున్నాడు. మరి
మాస్టర్ ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, అన్ని నా ఇష్టానుసారమే అయితే నేను అనుకున్నది ఏదైనా సరే సాధించగలిగేటట్లయితే బైబిలు మరి ఇతర మత గ్రంథాల ప్రకారము నేను భగవంతుడిని ధిక్కరిస్తున్నట్టు కాదా అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు? మరి అన్ని నా ఇష్ట ప్రకారం ఏం చెప్తున్నారు? అంతా నీ ఇష్టానుసారమే, నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది అని చెప్తున్నారు కదా. మరి బైబిల్లో భగవద్గీతలో ఆ గ్రంథాల ప్రకారము నేను అక్కడ రాసిన గ్రంథాలు నేను భగవంతుడిని ధిక్కరిస్తున్నట్లు కాదా అని అడిగినప్పుడు రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, నా ప్రియమైన అద్భుతమైన మాస్టర్స్, దేవుడు అపరిమితుడు, అనంత శక్తివంతుడు. ఆ నియమ నిబంధనలు ఉన్నట్లయితే అనంతత్వం ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. నియమ నిబంధనలు ఉంటే అనంతత్వం అనేది ఉండదు. అనంతత్వం ఎలా ఉంటుంది? దేవుడు అపరిమితంగా అన్ని చోట్ల ఉన్నాడు, అలా శక్తివంతుడు. అలా ఇట్లే ఉండాలి అట్లే ఉండాలి నియమ నిబంధనలు ఉన్నట్లయితే అది అనంతత్వమే కాదు. అనంతత్వం ఎలా అవుతుంది అని చెప్తున్నాడు. ఎలా ఉంటుంది అనంతత్వము ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. దేవుని ప్రేమ అపరిమితమైనది. మీలోని బ్రహ్మ పదార్థము మీ సంకల్పాలు, లక్ష్యాలు, ఆకాంక్షలు మరి కోరికల ద్వారా ఆధ్యాత్మిక చైతన్య పరిణామాన్ని విస్తరింప చేసుకోవాలని ప్రగాఢంగా ఎదురు చూస్తుందంటే, దేవుని ప్రేమ అన్నది దానికి లిమిటేషన్ లేదు, అన్కండిషన్ ఉంటుంది దేవుని ప్రేమ. అది మనలోని బ్రహ్మ పదార్థము, మన సంకల్పాలు, లక్ష్యాలు, కోరికలు మరి కోరికల ద్వారా మనం పెట్టుకునే సంకల్పాల ద్వారా మనం ఏదైతే గోల్ రీచ్ అవ్వాలో, నేను ఇది సాధించాలి అది సాధించాలని ఆ లక్ష్యాల ద్వారా, కోరికల ద్వారా మనము మన ఆత్మ విస్తరణ, మన ఆధ్యాత్మిక చైతన్య పరిణామాన్ని విస్తరింప చేసుకోవాలని ప్రగాఢంగా ఎదురు చూస్తుంది మన ఆత్మ. మనం ఈ సంకల్పాలు, లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల, కోరికల వల్ల ఏమవుతుంది? మన చైతన్య శక్తి అనేది ఎక్స్పాండ్ అవుతుంది, డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. జీవితాన్ని సర్వ స్వతంత్రమైన స్వేచ్ఛతో విస్తరింప చేసుకోవడం కోసమే. అంటే జీవితాన్ని మనం ఇక్కడ ఎంత సర్వ స్వతంత్రమైన ఫ్రీ అంటే ఎంత ఫ్రీగా స్వేచ్ఛతో మన జీవితాన్ని విస్తరింప చేసుకోవడం కోసమే మనలోని ఆ బ్రహ్మ పదార్థము, మనలోని దేవుడు సర్వశక్తి సామర్థ్యాలు మనకు సిద్ధపరిచాడు. అంటే ఆ భగవంతుడు మనల్ని ఆ మూల చైతన్యము మనలో ఉన్న ఈ అంశాత్మ, ఈ మూల చైతన్య, ఈ బ్రహ్మ పదార్థానికి ఎందుకు మనం ఇంకా ఎదగడానికి కోసమే మనల్ని స్వేచ్ఛను విస్తరించు ఆయనలాగంటే మనము కూడా ఆ మూల చైతన్యం లాగా, ఆ పరమాత్మ లాగా మనం కూడా ఈ పరమాత్మ లాగా ఎదగడం కోసమే మనలో కూడా అన్ని శక్తి ఆయనలో ఏం శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనలో అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ వాటిని మనము డెవలప్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. అన్ని శక్తి సామర్థ్యాలు అంటే జీవితాన్ని మనము సర్వ స్వతంత్రంగా స్వేచ్ఛతో విస్తరింప చేసుకోవడం కోసమే దేవుడు అన్ని మనలో ఇమిడ్చాడు. మన శరీరంలోనే అన్నిటినీ ఇమర్చాడు. అన్ని శక్తి సామర్థ్యాలు మనలోనే ఉన్నాయి. అందుకే చెప్తారు చూడండి, మనకు ఈ మానవ జన్మ దొరకడమే అదృష్టం. ఈ శరీరము మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాం. కోటాను కోట్ల విలువైనది. ఎంతో మంది ప్రకృతి దేవతలు కష్టపడి చేస్తే మనకు ఈ శరీరం అనేది మనకు దక్కుతుంది. అన్ని మనకు భగవంతుడు మన శరీరంలోనే అమర్చాడు. అన్ని సర్వశక్తి సామర్థ్యాలన్నీ మన శరీరంలోనే సిద్ధపరిచాడు అని చెప్తున్నాడు. దేవుడు నియమ నిబంధనలు మీపై రుద్దేవాడైతే మిమ్మల్ని ఎన్నెన్నో పరిమితులు కట్టడి చేసేవాడు అని చెప్తున్నాడు. దేవుడు నియమ నిబంధనలన్నీ మీపై రుద్దితే మిమ్మల్ని ఎన్నెన్నో పరిమితులతో కట్టడి చేసేవాడు. మీ మత గ్రంథంలోని నియమాలు ప్లస్ నిబంధనలన్నీ మత ప్రబోధకులు రాసినవన్నీ తప్పు. దేవుడు వాటిని చెప్పలేదు, విధించలేదు
అని చెప్తున్నాడు. ఇక్కడ మీ మీ మత గ్రంథాలలో ఉండే నియమాలు ఇట్లా ఉండాలి, అట్లా చేయాలి, ఇదే చేయాలి, ఈ పూజ చేయాలి, ఇట్లనే ఉన్నాయి కదా. ఇవన్నీ ఈ నియమ నిబంధనలన్నీ మత ప్రబోధకులు రాసినవి తప్ప, అంటే వాళ్ళు అజ్ఞానంతో ఆ మత బోధకులు వాళ్ళ జ్ఞాన పరిధిని బట్టి వాళ్ళు రాసినవే తప్ప దేవుడు ఎక్కడ కూడా వాటిని ఇలాగే ఉండాలి అని ఇక్కడ ఉన్న ఏ మనిషికి రాయలేదు, విధించలేదు. ఏ మనిషికి కూడా నువ్వు ఇలాగే ఉండాలి, ఇట్లే జీవించాలి, ఇట్లా ఉంటేనే నువ్వు గొప్పవాడుతుంది అని ఆ నియమ నిబంధనలు ఏమీ పెట్టలేదు. ఈ మత బోధకులు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు రాస్తున్నారే తప్ప కొందరు వారి కొంతమంది అదే దురహంకారం చేత మనుషులను బానిసత్వంతో మగ్గేటట్లు చేయడం కోసం, అంటే ఇలా పెడితే మనుషులు బానిసత్వంతో మగ్గుతారని కొంతమంది దురహంకారంతో కోసం వారి అధికారాన్ని ప్లస్ అహంకారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ నియమాలు ప్లస్ నిబంధనలు మత గ్రంథాల పేరుతో పొందుపరిచారు అని చెప్తున్నాడు. పొందుపరిచారు తప్ప నిజమైన వాస్తవం ఏంటి అంటే ఎక్కడ కూడా ఏ మనిషికి కూడా ఇలాగే బతకాలి, ఇలాగే ఉండాలి, ఇట్లే చేయాలని నియమ నిబంధనలు, పరిమితులు, ఆచారాలు, కట్టుబాట్లు అనేవి ఏమీ లేవు. ఉన్నది ఒక్కటే సత్యం, ఉన్నది ఒక్కటే ధర్మం, ఉన్నది స్వేచ్ఛగా బతకొచ్చు, సంకల్పాలు లక్ష్యాలు పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మన వల్ల ఇంకొకరికి ఏ జీవికి హాని కలగనీయకుండా మనము స్వేచ్ఛగా బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అంతే తప్ప ఇలాగే ఉండాలి, ఇలా ఈ మత గ్రంథాల్లో నియమాలు నిబంధనలని వాళ్ళు రాస్తున్నారు. బానిసత్వం అంటే మిగతా మనుషులను బానిసత్వంలో మగ్గేటట్లు చేయడం కోసం, వారి అధికారం కోసం, అహంకారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ నియమాలు ప్లస్ నిబంధనలన్నీ మత గ్రంథాల పేరుతో పొందుపరిచారు అని ఇక్కడ చెప్తున్నారు. మీ సంకల్ప శక్తి ప్రకారమే, మీ కోరిక ప్రకారమే జీవిత అనుభవాలను సృష్టించుకోవాల్సి ఉంటుంది. అది భగవంతుడు మనిషికి ఇచ్చిన పెద్ద వరం. ఏంటి అంటే మనకు సృష్టించుకునే శక్తి ఇచ్చినాడు భగవంతుడు. అది మన సంకల్ప శక్తి ప్రకారమే, మన ఆలోచనే మన అభిష్టం ప్రకారం, మన కోరిక ప్రకారమే జీవిత అనుభవాలను సృష్టించుకోవాల్సి ఉంటుంది. దాని కారణంగా, దాని పర్యావసానంగా ఆధ్యాత్మిక చైతన్య పరిణామం. అంటే ఎప్పుడైతే మనము తెలుసో తెలియకో మనం ఏదో ఒకటి ఆలోచిస్తుంటామో, మాట్లాడుతుంటామో, దాని వల్ల మన జీవిత అనుభవాలను సృష్టించుకుంటూ ఉంటాం. దాని వల్ల మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాము అని చెప్తున్నాడు. దాని వల్ల ఆధ్యాత్మిక చైతన్య పరిణామాన్ని పొందవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. జీవితం పట్ల మీ హోంవర్క్ ను ఈ జీవితంలో మన హోంవర్క్, ఎవరి హోంవర్క్ వాళ్ళు చేసుకోవాల్సిందే అని చెప్తున్నాడు. అంటే అందుకే కదా ఇక్కడ చెప్తున్నాడు ఉద్ధరే ఆత్మాత్మానం అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, పక్క వారు ఎవరిని ఉద్ధరించలేరు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరి హోంవర్క్ వాళ్ళు చేసుకోవాల్సిందే అని చెప్తున్నాడు. సర్వ ప్రాణికోటి యొక్క మూల స్వరూపము ఆ బ్రహ్మ పదార్థమే అయినప్పుడు బ్రహ్మ పదార్థానికి నియమాలు ప్లస్ నిబంధనలు ఎక్కడ వర్తిస్తాయి అంటే ఈ సర్వ ప్రాణికోటి యొక్క మూల స్వరూపం ఆ బ్రహ్మ పదార్థమే, అంతా బ్రహ్మ పదార్థమే అయినప్పుడు ఈ బ్రహ్మ పదార్థానికి నియమాలు నిబంధనలు ఎక్కడ వర్తిస్తాయి అని చెప్తున్నాడు. మీ అంతరంగంలో అనంతమైన ఇక్కడ మీకు అర్థమయ్యే కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలో ఉన్నది ఆ బ్రహ్మ పదార్థమే. ఆ బ్రహ్మ పదార్థానికి నియమాలు నిబంధనలు ఎక్కడ వర్తిస్తాయి అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొకటి ఏం చెప్తుందంటే మీ అంతరంగములో అనంతమైన ప్రేమ, అపరిమితమైన ఆనందము, అపరిమిత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీ లోపల మీ ఆత్మలో అనంతమైన ప్రేమ ఉంది, అపరిమితమైన ఆనందము ఉంది, అపరిమితమైన శక్తి సామర్థ్యాలన్నీ మీ అంతరంగంలో ఉన్నాయి. వాటి నుంచే మీరు జీవితాన్ని పరిపూర్ణంగా అలా మీ శక్తి సామర్థ్యాలతోనే మీరు పరిపూర్ణంగా జీవించాలి, స్వేచ్ఛతో వికసించాలి, పరిపూర్ణమైన స్వేచ్ఛతో వికసించాలి అని చెప్తున్నాడు. మీ ఇష్టానుసారమే
మీ జీవితం పురోగమిస్తుంది అని పురోగమించవలసి ఉంది అని చెప్తున్నాడు. మీ ఇష్టానుసారమే మీ జీవితం పురోగమించవలసి ఉంది అని చెప్తున్నాడు. దేవుని రాజ్యంలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉన్నది. అక్కడ అపరిమితమైన దేవుని రాజ్యంలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అక్కడ అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే భగవంతుని రాజ్యంలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అక్కడ ఎన్నో అవకాశాలు మనకు ఉన్నాయి అని చెప్తున్నాడు. అవకాశాలు ఉన్నాయి అని జీసస్ క్రైస్ట్ చెప్పాడు కదా ఆ మాట. దురదృష్టవశాత్తు ఈ భూమి మీద మనిషిపై అనేక నియమాలు ప్లస్ నిబంధనలు దొరుకుతున్నారు. మనకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ భూమి మీద మనిషికి తెలిసి తెలియక ఈ నియమాలు ఇలాగే ఉండాలి, అనేక నియమాలు అనేక నిబంధనలు రుద్దుతూ ఉన్నారు అని చెప్తున్నాడు. దురదృష్టవశాత్తు ఇలా రుద్దుతున్నారు అని చెప్తున్నారు. వాటి కారణంగా ఏమైతుంది, మనిషి జీవితం దుర్లభం అయిపోతుంది. దుర్లభము బానిసత్వము అలవర్చుకున్నారు అని చెప్తున్నాడు. దుర్బల జీవితాన్ని బానిసత్వాన్ని అలవర్చుకున్నారు అని చెప్తున్నారు కదా. సంక్రాంతి పండుగ ఫస్ట్ రోజు వచ్చిందంటే పండ్లు పోసుకోవాలి, రేగిపండు తల మీద పోసుకొని స్నానం చేయాలి. అట్లా ఎన్నెన్నో ఇవన్నీ ఇలా అనేక నియమాలు ఏం భగవంతుడు ఎక్కడ పెట్టలేదు. నియమాలన్నీ అనేక నియమాలు ప్లస్ నిబంధనలు అన్ని రుద్దబడుతున్నాయి మన మీద. అందుకే మన జీవితం అయిపోతుందంటే అదే కాదు, ఏదైనా సరే ఇలాగే చేయాలి, అలాగే ఉండాలి. దుర్బల జీవితాన్ని బానిసత్వాన్ని అలవర్చుకున్నారు. మనలో ఉన్న ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్న మహిమాన్విత శక్తి, దైవ శక్తి, అపరిమిత శక్తిత్తులను మర్చిపోయారు. మనలో ఉండే శక్తులను మర్చిపోయినాము. బయట వెంపలాడుతున్నాం. బయట ఎవరో మనల్ని కాపాడతారు, ఎవరో మనల్ని సహాయం చేస్తారని మనం ఎదురు చూస్తున్నాము. కానీ మనలోనే ఉంది. అందుకే చెప్తారు, పాట కూడా ఉంది, నీలోనే సర్వం ఉండగా అని. అంటే మనలోనే సర్వం ఉన్నాయి, మనమేమో బయట ఎదుగుతూ ఉన్నాం. అదే కాక మనలోనే అన్ని ఉన్నాయి అని మర్చిపోయినాం మనము అని చెప్తున్నాడు రామతా మాస్టర్. అంతేకాక సాటి జీవజాతులను కూడా హింసించడం చేస్తున్నాడు. అజ్ఞానంతో సాటి జీవజాతులను, మనుషులను హింసిస్తున్నాము, జంతువులను హింసిస్తున్నాము చేస్తున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎవరు దొరుకుతున్నారు? ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నారు? ఇలాగా మీ అజ్ఞానం చేతనే ఇవన్నీ రుద్దబడుతున్నాయి అని చెప్తున్నాడు. మీకు సత్యం తెలిస్తే, సత్యం అవగతమైతే బానిసత్వం నుండి మీకు విముక్తి లభిస్తుంది అని చెప్తున్నాడు. ఈ సత్యం అవగతం అయితే మీకు బానిసత్వం నుండి, సత్యం అంటే మనకు ఏది పాటించకపోయినా, ఏమి చేయకపోయినా నా జీవితం ఏమీ కాదు అనే సత్యం. అమావాస్య రోజు రాహుకాలం ఉన్నా, అమావాస్య రోజు పోయినా, శుక్రవారం పోయినా, ఎక్కడికి పోయినా, ఏమి చేసినా నా జీవితం ఏమీ కాదనే ఆ సత్యం మనకు అవగతం అయితే మనము బానిసత్వం నుండి మనకు విముక్తి లభించినట్లే అని చెప్తున్నాడు. మరి సత్యం ఎక్కడి నుంచి పొందుతారు, ఎలా తెలుసుకుంటారు? ఈ సత్యం మనకు ఎక్కడి నుంచి తెలుస్తుంది అంటే మీ లోపల నుంచే, మీ అంతరంగం నుంచే అని చెప్తున్నాడు. ఇదే పరమసత్యం. పరమ సత్యం అనేది మీ అంతరంగం నుండే ఉద్భవిస్తుంది అని చెప్తున్నాడు. అంతరంగమే బ్రహ్మాండము అని చెప్తున్నాడు. బాహ్య ప్రపంచం పిండాండము అని చెప్తున్నాడు. ఆత్మపరంగా ఏ మనిషి లేదా ఏ జీవాత్మ కూడా దుష్ట స్వభావంలో కలిగి ఉండడం జరగదు. అంటే ఆత్మపరంగా ఏ జీవాత్మ అయినా, ఏ మనిషి అయినా దుష్ట స్వభావం అనేది కలిగి ఉండరు. ఆత్మస్థాయిలో చెడు స్వభావం అనేదే ఉండదు. మంచి చెడు అనే జడ్జిమెంట్స్ ఇది మంచి, మనము క్యాల్కులేషన్ చేస్తుంటాం, ఇది మంచిది అది చెడ్డది. ఇవన్నీ ఎలా వస్తాయి? మన అహంకారం వల్లనే కలుగుతాయి అని చెప్తున్నాడు. అహంకారమే అన్ని అనర్థాలకు మూలము. మనలో అహంకారమే అన్ని అనర్థాలకు మూలము అని చెప్తున్నాడు. అహంకారము జీవితంలోని అన్ని సంఘటనలను భౌతిక ప్రపంచంతో ముడిపెడుతుంది. అహంకారం అన్నది
చాలా పరిమితమైనది అని చెప్తున్నాడు. ఆ అహంకారం వల్లే జీవితంలో అన్ని సంఘటనలను ముడి పెడుతుంది అనమాట. అది చాలా పరిమితమైనది. భూమి మీద లేదా మరో లోకంలో ఎక్కడైనా సరే ఆత్మలు తన సహజ స్వభావంను నిర్మాణాత్మకంగాను ఆత్మ చైతన్య పరిణామంతోనూ కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ భూమి మీద లేదా మరో లోకంలో ఎక్కడైనా ఆత్మలు తమ సహజ స్వభావంను ఆ ఆత్మ శక్తి చైతన్య పరిణామంతో ఉంటాయి అన్నమాట. ఉంటాయి. అన్ని ఆత్మల్లోనూ ఉన్నది ఒకటే బ్రహ్మ పదార్థం. మంచి పరిస్థితులు లేదా చెడు పరిస్థితులు అనేవి అంటే ఈ మంచి చెడు అనేది మన ఆలోచన ధోరణిని బట్టి అనుగుణంగా ఆకర్షించుకుంటూ ఉంటాం. అంతే తప్ప పనిగట్టుకొని ఏ ఆత్మ మీకు హాని తలపెట్టదు అని చెప్తున్నాడు. అంటే మన ఆలోచనతో మనం ఆకర్షిస్తున్నాము ఆ పరిస్థితులను అని చెప్తున్నాడు ఇక్కడ. మీ ఆలోచన ధోరణికి అనుగుణంగా ఆకర్షించబడుతుంటాయి మంచి పరిస్థితులైనా చెడు పరిస్థితులైనా. అంతే తప్ప పని పెట్టుకొని ఏ ఆత్మ కూడా మీకు చెడు చేయాలనేది ఉండదు, హాని తలపెట్టదు. ఇక్కడ ఎవరు చూడండి, దీన్ని బట్టి మనం మారాల్సింది ఎవరు? మనము మారితే మన పరిస్థితులు మారుతాయి. మనం ఎంత పాజిటివ్ గా ఉంటామో మనం అట్లా ఆకర్షిస్తూ ఉంటాం. ఇక్కడ మాస్టర్ రామతా మాస్టర్ ఏం చెప్తున్నాడు? ఏ ఆత్మ మీకేమి హాని చేయదు, హాని తలపెట్టదు ఏ ఆత్మ కూడా. ఎందుకంటే ఏ ఆత్మలో ప్రతి ఆత్మలో ఉన్న బ్రహ్మ పదార్థం, ప్రతి మనిషిలో ఉన్నది బ్రహ్మ పదార్థమే కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ ఆలోచన ధోరణి వల్ల ధోరణికి అనుగుణంగా అలాంటి వాళ్ళను ఆకర్షిస్తున్నారు అని చెప్తున్నాడు. ఈ లోకంలో మంచి చెడు రెండు ఉన్నాయని మీరు విశ్వసిస్తుంటే మంచి ప్లస్ చెడు అనేది మీ పట్ల సత్యమే అవుతుంది అని చెప్తున్నాడు. ఈ లోకంలో మీరు మంచి చెడు ఉన్నాయని మీరు నమ్మితే మంచి ప్లస్ చెడు అనేది మీ పట్ల సత్యమే అవుతుంది. కానీ అది ఇతరుల పట్ల సత్యం కాజాలదు. అది ఇతరుల పట్ల సత్యం కావచ్చాలదు. మీ విశ్వము మీ జీవితం పట్ల సత్యం అవుతుంది, కానీ ఏ ఇతర వ్యక్తి అది సత్యం అవ్వదు. అంటే నువ్వు నమ్మింది నీకు సత్యం అవుతారు, పక్కన వాళ్ళకి అది సత్యం అవ్వదు అని చెప్తున్నారు. ఎవరి విశ్వాసం వారి జీవితం పట్ల ఎవరు నమ్మిన వాళ్ళకు సత్యం అవుతుంది. ఇప్పుడు నేను ఇది నమ్మినాను, ఈ జ్ఞానం నమ్మినాను, నాకు ఇది సత్యం అవుతుంది. ఇంకొకరు ఇది నమ్మరు, వాళ్ళకి సత్యం కాదు. ఎవరు నమ్మిన దాన్ని వాళ్ళకి అది సత్యం అవుతుంది. ఈ లోకంలో చెడు మాత్రమే ఉంటుంది అని విశ్వసిస్తుంటే చెడు భౌతిక మీరు కనుక మీ ఆలోచనలు మనం అనుకుంటాం ఈ లోకంలో అందరూ చెడ్డవాళ్ళే, అందరూ చెడ్డవాళ్ళే అనుకున్నాం అనుకోండి. ఎవరు చూసినా ఇట్లనే ఉన్నారు, ఎవరికి మానవత్వమే లేదు, అందరూ చెడుందని అట్లనే ఉన్నారని మనం అనుకుంటే అట్లాంటి వాళ్ళని ఆకర్షిస్తామని చెప్తున్నారు ఇక్కడ. అట్లా నమ్మితే మీరు ఆ చెడు భౌతిక సంఘటనలనే ఆకర్షిస్తారు. అందుకే చెప్తారు చూడండి, ఏమని చెప్తారు? పచ్చకామర్ల రోగికి లోకం అంతా పచ్చదనానికి వస్తుందని. మీ దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. ఇది అన్ని పచ్చగా నాకు అంత బాగా వస్తుందంటే అట్లనే అటువంటి వాళ్ళని ఆకర్షిస్తారు. నాకు అందరూ సహాయం చేస్తారు అనుకుంటే నాకు అందరూ సహాయం చేసేటోళ్ళు మీకు ఆకర్షిస్తారు. అంటే ఇక్కడ మీరు ఏదైతే నమ్ముతారో, మీరేదైతే ఈ లోకంలో చెడు మాత్రమే ఉంటుందని విశ్వసిస్తే ఆ భౌతిక సంఘటనని ఆకర్షిస్తారు. ఇక్కడ మనం నమ్మాల్సింది నాకు అందరూ మంచి చేస్తారు, నాకు అందరూ మంచిగా జరుగుతున్నది. అలాంటి పాజిటివ్ ఇక్కడ మనల్ని మనము మార్చుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటూ ఉంటామో అలాంటి సంఘటనలే మన దేశంలోకి వస్తాయి. ఈ సత్యం మీ వరకే వర్తిస్తుంది, అది ఇతరులకు మీ వరకే వర్తిస్తుంది, ఇతరులకు వర్తించదు అని చెప్తున్నాడు. మీరు ఎప్పుడైతే జ్ఞానం పెంచుకునే కలిసి సత్యం పట్ల అవగాహన కూడా విస్తరిస్తుంది. మీరు జ్ఞానం ఎప్పుడైతే పెంచుకుంటారో అప్పుడు మీకు సత్యం కూడా అర్థమవుతుంది. ఇది సత్యము అని ఇంతకాలము నమ్ముతూ వస్తున్న ఒక విషయాన్ని కొంత జ్ఞానం మీకు ఇప్పుడు ఒక విషయము సత్యం అనిపిస్తుంది, కొంతమందికి పూజలు సత్యం అనిపిస్తాయి. అది జ్ఞానం పెరిగిన తర్వాత అది అవసరం లేదనిపిస్తుంది. అంటే జ్ఞానం మనకి పెంచుకునే కొద్దీ అది సత్యం ఒకసారి సత్యమైనది ఒకసారి సత్యం కాకపోవచ్చు. అందుకని పత్రిసారి ఏం చెప్తాడంటే ఏది తప్పన్నది లేనే లేదు.
ఎవడి స్థితిలో ఎవడి జ్ఞాన పరిస్థితి బట్టి అది వాళ్ళకు కరెక్ట్ అంతే. ఇప్పుడు దొంగతనం చేసే వ్యక్తి ఉన్నాడు, ఆ దొంగతనం చేసే వ్యక్తి ఆ దొంగతనం ఏం తప్పు కాదు, కానీ అతని జ్ఞానం పెరిగినప్పుడు అతను అది తప్పని తెలుసుకుంటాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మనము జ్ఞానం పెరిగే కొద్దీ సత్యం పట్ల అవగాహన కూడా విస్తరిస్తుంది. ఇది సత్యం అని ఇంతకాలం నమ్ముతూ వస్తున్నారు విషయాన్ని మనం పూజలు సత్యము, పూజలు కరెక్ట్ మరి అని నమ్ముతూ వచ్చినాము. మన జ్ఞానం పెరిగే కొద్దీ కొంచెం జ్ఞానం పెరిగిన తర్వాత అప్పుడు అది అసత్యం అని మనకు అర్థమవుతుంది. అందుకే జ్ఞానం పెంచుకోవడము ఇక్కడ అత్యంత అవసరము. మనిషికి జ్ఞానమే ముఖ్యము, జ్ఞానం పెంచుకోవడమే అత్యవసరము అని చెప్తున్నాడు. జ్ఞానం పెరిగే కొద్దీ, మనలో జ్ఞానం పెరిగే కొద్దీ మన ఆలోచన విధానము, మన మాట తీరు అన్ని మారిపోతాయి. ఈ విశ్వంలో అఖండమైన మహాపరిసత్యాలు, ఈ విశ్వంలో ఎన్నో సత్యాలు ఇవ్వడి ఉన్నాయి, మహాపరిసత్యాలు ఇవ్వడి ఉన్నాయి అఖండమైన. వాటిని తెలుసుకోవడం, మనము ఎప్పటికప్పుడు ఆ మహాపరిసత్యాలను తెలుసుకునే దానికి నిరంతరము సాధన చేయాలి అని చెప్తున్నాడు. నిరంతర సాధన చేయాలి. ఈ విశ్వంలో అన్నిటికంటే గొప్ప సత్యము ఏమిటో మీకు తెలుసా? అన్నిటికంటే గొప్ప సత్యం ఏంటి అంటే ఇక్కడ మీరు మీ విశ్వంలో అన్నిటికంటే గొప్ప సత్యము మీరు దైవము, మీలో దైవం ఉంది, దైవ పదార్థం ఉంది అనేది, ఆ దైవ పదార్థం ఇవిడి ఉంది అనేదే గొప్ప సత్యం. మహాపరిసత్యము ఇదే అని చెప్తున్నాడు. అందుకనే రామతా మాస్టర్ మన ఆత్మకు ఏం చెప్తున్నాడంటే ఒక స్తోత్రం ఆలపిస్తున్నాడు. ఓ నా ప్రియాతి ప్రియమైన భగవత్ స్వరూపమా, అనంతకాలం నుండి నా అంతరంగంలో ఓ నిగూఢ రహస్యం వలె ఇమిడి ఉంటున్నావు. ఈ అహం కమ్ముకుంటున్నంత కాలం నీవు ఓ నిగూఢ రహస్యమే. ఈ వ్యక్తిగత ముసుగు తొడుగుతున్నంత కాలం నీవు ఓ నిగూఢ రహస్యమే. ఈ దేహాన్ని, ఈ జీవితాన్ని, ఈ సవాళ్లను ఇచ్చి నన్ను చైతన్య పరిణామం చెందిస్తున్నందుకు ప్రణామాలు, నీకు ప్రణామాలు, శతకోటి ప్రణామాలు. అట్లే అనుగాక సదాస్తు. మీరు అడగండి వాటిని పొందుతారు. అంటే మీకు ఏమి కావాలో అది అడగండి వాటిని పొందుతారు. కానీ మీరు మీ అంతరంగ ప్రపంచాన్ని ఏమి అడుగుతున్నారు, లేదా మీ ప్రాంతంలో ఏమి అడుగుతున్నారు అంటే, మీరు ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే మీ లోపల మీ అంతరంగాన్ని అడిగినదే మీరు ఏదైతే అడుగుతారో అది ఇవ్వబడుతుంది. అందుకే జీసస్ క్రైస్ట్ మాస్టర్ ఏం చెప్తారంటే అడగండి ఇవ్వబడుతుంది అని చెప్తారు. మీరేదైతే మీరు మీ ప్రార్థనలో ఏంటి అడుగుతున్నారు, మీ సమస్యలు కష్టాలను అక్కడ ఏకంగా పెడుతున్నారు. అవునా? అంటే మీరు ఏమనుకుంటారు, కూర్చుని గతమంతా గుర్తు తెచ్చుకొని మీ సమస్యలన్నీ మీ అంతరంగానికి గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నప్పుడు సమస్యలన్నీ మీరు గుర్తు ఎరకబరుస్తున్నారు. ఇంకా నాకు అవి కావాలి అని ఎరక పెడుతున్నారు. అవునా? అంటే మీరు ఇక్కడ సమస్యలు కష్టాలన్నీ కావాలని అడుగుతున్నారు, ఆ సమస్యలు కష్టాలనే మీరు పొందుతున్నారు. అందుకని ఇక్కడ రామతా మాస్టర్ మనకు చెప్పారు, గతాన్ని పూర్తిగా దగ్గండి, వర్తమానంలో జీవించండి, వర్తమానమే భవిష్యత్తు అని చెప్పారు, వర్తమానమే బహుమానము అని చెప్పారు అనమాట. అందుకని ఇక్కడ మీరు ఏమి అడుగుతున్నారు, మీ కష్టాలు, మీ సమస్యలు కష్టాలన్నింటినీ ఇక్కడ ఏకరువు పెడుతున్నారు. అవునా? అంటే మీరు ఇక్కడ సమస్యలు కష్టాలు కావాలని అడుగుతున్నారు, ఆ సమస్యల్లో కష్టాలనే పొందుతున్నారు అని చెప్తున్నారు. కానీ మీరు అడగవలసింది మీరు ఏమి అడగాలి, అడగవలసింది ఏమిటి? కష్టాలు సమస్యలనే అడుగుతూ ఉంటారా? మీరు ఎవరిని ప్రార్థిస్తున్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీరు అడగవలసింది సమస్యలకు పరిష్కారం, కష్టాల నుండి విముక్తి, పరిష్కారాలు మరి సుఖాల గురించి ఊహాశక్తితో కలలు కనండి అని చెప్తున్నారు. మనం అడగవలసింది ఇక్కడ మన సమస్యలకు పరిష్కారం అడగాల. ఆ సమస్యలకు పరిష్కారం ఎట్లా అడగాలి? నేను ఆనందంగా జీవిస్తున్నాను అని ఇక్కడ లోపల ఉన్న మన ఆ దైవానికి చెప్పుకోవాలి. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలంటే వాళ్ళు చెప్తారన్నమాట. అట్లా ఈ వర్తమానంలో ఏది కోరుకుంటున్నారో దాన్ని మాత్రమే, మీకు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మాత్రమే కలలు కనండి, సమస్యలు కష్టాల గురించి కలలు కనవద్దు అని చెప్తున్నాడు. మీ అంతరంగంలోని దేవుడిని, ఆ బ్రహ్మ పదార్థాన్ని ప్రార్థిస్తున్నారు.
అపరిమిత శక్తి సామర్థ్యాలు గల బ్రహ్మ మీలో ఇమిడి ఉంటున్నప్పుడు బాహ్యంగా ఏమని ఎక్కడ వెతుకుతారు? మీ లోపల ఆ భగవంతుడు, మీ అంతరంగంలోని దేవుణ్ణి, ఆ బ్రహ్మ పదార్థాన్ని ప్రార్థిస్తున్నారు మీరు. ఆ అపరిమిత శక్తి సామర్థ్యాలు గల బ్రహ్మ మీలోనే ఇమిడి ఉన్నాడు. బాహ్యంగా ఎక్కడ వెతుకుతారు మీరు? మీరు తప్పనిసరిగా ఇవన్నీ పాటించాలి. ఏమని మీరు ఇక్కడ మాస్టర్స్ రామదాసులు కొన్ని పాయింట్లు ఇచ్చాడు మనకి ఇక్కడ. ఆ పాయింట్లన్నీ మనము తప్పనిసరిగా పాటించాలి అని చెప్తున్నాడు. ఆ పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చి నిర్దిష్టంగా స్పష్టంగా ముందు మనకు ఏదైతే కావాలో, ఏది కోరుకుంటున్నారో, ఏది కావాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఫస్ట్ ముందు మనకు గందరగోళం ఉంటది. ఆ గందరగోళం నుంచి మీకు ఒక 5 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 5 సమస్యల్లో ఫస్ట్ ఎక్కువ మిమ్మల్ని బాధించే సమస్య ఏది అని మీరు ముందు చూసుకోవాలి అని చెప్తున్నాడు. చూసుకోవాలి. మీరు ఏదైతే అది స్పష్టంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తెలుసుకోండి అని చెప్తున్నాడు. తర్వాత రెండో పాయింట్, ఫస్ట్ ముందు తెలుసుకోవాల్సింది, ఫస్ట్ నిన్ను బాధిస్తున్నది ఆ సమస్య మీదే ధ్యాస పెట్టాలి. తెలుసుకోండి ముందు, అది తెలుసుకోండి. 5 సమస్యల్లో నన్ను బాధ పెడుతున్నది ఏంటి, ఫస్ట్ అది తెలుసుకోండి అని చెప్తున్నాడు. తర్వాత మీరు వాంఛిస్తున్న దాన్ని ఇప్పటికే, అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని నుంచి బయటపడి మీరు ఎంత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారో ఆ జీవిత అనుభవాలు పొందినట్లు, అది బయటపడినట్లు, ఆ సమస్య నుంచి బయటపడినట్లు మీరు కలలు కనండి అని చెప్తున్నాడు. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే, ఊహాశక్తి ప్లస్ ఎమోషన్స్ అంటే భావోద్రేకాలు ప్లస్ ఫీలింగ్స్, స్పందన. ఆ భావోద్రేక స్పందన వస్తుంది మనలో. ఆ స్పందనలు ఆ అంతర్గత ప్రపంచంపై పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండడం. ఫస్ట్ మళ్ళా మీరు ఆ ఊహించుకొని దానికి భావోద్రేకాలను, ఆ భావోద్రేకాల వల్ల వచ్చే స్పందనలను మీ అంతరంగ గమనిస్తూ ఉంటే లోపల మీ అంతరంగ ప్రపంచంపై మీరు పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నాకు ఇస్తుంది, నా లోపల అంతరాత్మ నాకు తెచ్చి ఇస్తుంది అనేది కలిగి ఉండాలన్నమాట. ఆ ఫలితం కోసం అది అలా చేసి, నాకు ఏదైనా సరే నాకు ఒక కోరిక ఉంది, అది వచ్చినట్లు ఎంతో ఆనందంగా ఉన్నట్లు ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ యాడ్ చేయాలి. ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ ను యాడ్ చేయాలి. అక్కడ చేసి అక్కడ అంతరంగ ప్రపంచమే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నాకు ఖచ్చితంగా జరుగుతుందనే విశ్వాసాన్ని కలిగి ఉండి ఫలితం కోసం ఆతృతగా ఎదురు చూడకూడదు. నిశ్చింతగా ఉండాలి. ఎప్పుడైనా దాని వస్తుందని నిశ్చింతగా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఫలితం కోసం ఆతృతతో ఆందోళనతో ఎదురు చూడకండి. దీని వల్ల ఏమవుతుందంటే మీకు అసహనము, కోపము కలుగుతాయి. దాని పర్యవసానంగా మీరు వివేకాన్ని కోల్పోతారు. వివేకాన్ని కోల్పోయినప్పుడు మీలోని బ్రహ్మ పదార్థ వివేకాన్ని కోల్పోతే అనుభూతి చెందలేదు. మీరు ఆ అనుభూతి చెందలేకపోతే ఆ పని సక్సెస్ కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ అనుభూతి ముఖ్యం. ఇక్కడ మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఆ అనుభూతిని జత చేస్తే, ఆ ఫీలింగ్స్ జత చేస్తే, ఆ స్పందన కలిగించినప్పుడు అది మీ అంతరంగంలో నుంచి బయట ప్రపంచంలో నుంచి మీకు వాస్తవ రూపం చెందుతుంది. ఫలానా విధానం, మళ్ళీ 4వ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఫలానా విధానంగానే ఉండాలి, ఫలానా మార్గంలోనే నాకు సంకల్పం నెరవేరాలి అని అంటే ఇప్పుడు చూడండి, ఫలానా విధానంగానే ఉండాలి, ఫలానా మార్గంలోనే నా సంకల్పం నెరవేరాలి గిరిగిలుసుకుని కూర్చోకండి. అంటే దీనికి ఏంటంటే, ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు రావాలి, ఆ 1 లక్ష రూపాయలు నువ్వు కోరుకుంటున్నావు, డబ్బులను కోరుకున్నప్పుడు నాకు నా వ్యాపారంలో నుంచి నాకు 1 లక్ష రూపాయలు రావాలి గిరి తీసుకొని కూర్చోకండి. ఎట్లయినా నాకు 1 లక్ష రూపాయలు అవసరం. అది ఏమవుతుంది, నీ అంతరంగం ఎక్కడి నుంచి ఒక నుంచి తెచ్చి పెడతాది. అంతే తప్ప నాకు దీంట్లో నుంచే రావాలని అట్లా గిరిగీసుకొని కూర్చోకండి అని చెప్తున్నాడు ఇక్కడ. గిరిగీసుకొని కూర్చోకండి అని చెప్తున్నాడు. అనేకమైన మార్గాలలో మీ సంకల్పం లక్ష్యం, మీకు లెక్కలేనన్ని మార్గాలలో మీ సంకల్పం అనేది, ఆ 1 లక్ష రూపాయలు అనేది
వేరే వాళ్ళైనా తెచ్చి ఇవ్వచ్చు, ఎన్నో మార్గాలను మీకు రావచ్చు. అంతేగా నాకు ఇక్కడి నుంచే రావాలి అనేది అట్లా గిరిగీసుకొని కూర్చోకండి అని చెప్తున్నాడు. తర్వాత మాస్టర్ ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, నా సంకల్పాలు లక్ష్యాలలో నేను ఎన్నో సంకల్పాలు పెట్టుకుంటున్నాను, దాంట్లో ఆ లక్ష్యాలలో కొన్ని మాత్రమే నెరవేరుతున్నాయి, మిగతావి ఎందుకు నెరవేరడం లేదు? ఇది అందరికీ క్వశ్చనే. సంకల్పాలు పెట్టుకుంటున్నాం, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగడం లేదు అని అడిగినప్పుడు రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మీరు కోరుకున్న వాటిని, ఆ సంకల్పాలు లక్ష్యాలు పరిపూర్ణంగా ప్రేమించడం లేదు. ఆ సంకల్పాలను కూడా మనం పరిపూర్ణంగా ప్రేమించడం లేదు. మీరు వాంఛించే భౌతిక సంఘటనలు పరిపూర్ణమైన ఆనందంతో, పరిపూర్ణమైన ప్రేమతో, ఊహాశక్తితో కలలు కంటున్నారు. ఇప్పుడు మీరు ఒక కోరిక కోరుకుంటున్నారు, దాన్ని మీరు ప్రేమించి దాంతో అలా కలలు కంటున్నారా, అలా ఊహించుకుంటున్నారా, ఆనందంతో ఊహించుకుంటున్నారా, పరిపూర్ణమైన ప్రేమతో ఊహాశక్తితో కలలు కంటున్నారా, అది చెక్ చేసుకోమంటున్నాడు. మీ కళల్లో ప్రేమ ప్లస్ ఆనందము విశ్వాసము ఉండాలి, నెరవేరుతుందనే ధీమా ఉండాలి. ఇది చాలా అత్యవసరము అని చెప్తున్నాడు. ఈ విషయం మర్చిపోకండి అని చెప్తున్నాడు. మీ కళలలో ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ చాలా ముఖ్యము. ఫలితం కోసం ఎదురు చూడకుండా ప్రశాంతంగా ఉండండి. ఇది సృష్టి శాస్త్రము. ఎప్పటికీ ఇది సృష్టి నియమం, సృష్టి శాస్త్రము. ఇది ఎప్పటికీ విఫలం కాదు. మీ నుండి ఒక సంకల్పము వెలువడిందంటే దానిని నెరవేర్చే శక్తి సామర్థ్యాలు మీ అంతరంగంలో ఇమిడి ఉన్నాయని అర్థం. మీ లోపల నుంచి ఒక సంకల్పం వచ్చిందంటే దాన్ని నెరవేర్చే శక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయి అని అర్థం, ఇమిడి ఉన్నాయని అర్థం. అందుకనే ఆస్క్ అండ్ షెల్ రిసీవ్ అంటే మీరు అడగండి మరి దానిని పొందుతారు అని చెప్తారు. మీరు అడుగుతున్నారు కానీ ఎలా పొందాలో, ఏ మార్గంలో పొందాలో, ఎప్పుడు పొందాలో, ఇలా అన్ని ఏర్పాట్లు మీ అంతరంగ ప్రపంచం చూసుకుంటుంది. మీరు అడగండి మరి దానిని పొందుతారు. మీరు అడుగుతున్నారు కానీ ఎలా పొందాలి, ఏ మార్గంలో పొందాలి, ఎప్పుడు పొందాలి, ఇలా అన్ని ఏర్పాట్లు మీ అంతరంగ ప్రపంచమే చూసుకుంటుంది అని చెప్తున్నాడు. ఎంతో కాలంగా తెగని సమస్యలకు పరిష్కారం, ఎంతో కాలంగా దొరకని సమాధానం, ఎంతో కాలంగా దొరకని ఫలితము, ఇలాంటి వాటిని ఎంతో కాలంగా మీకు ఎన్నో సమస్యలు, కోర్టు సమస్యలైనా కావచ్చు, పిల్లల పెళ్లిలైనా కావచ్చు, ఉద్యోగాలైనా కావచ్చు, ఎంతో కాలంగా జరగని సమస్యలకు పరిష్కారం, ఎంతో కాలంగా దొరకని సమాధానము, ఎంతో కాలంగా దొరకని ఫలితము, ఇలాంటి వాటిని మీ అంతరంగ ప్రపంచానికి అప్పచెప్పిన పక్షంలో మీరు ఎంతో కాలంగా మీకు ఆ సమస్యకు పరిష్కారం దొరకని పక్షంలో మీ ఆత్మ మీలోని దైవానికి అప్పచెప్పినప్పుడు మీరు ఊహించని రీతిలో అన్ని పరిష్కారాలు మీకు లభిస్తాయి, మీకు అన్ని సమాధానాలు మీకు లభిస్తాయి, అన్ని ఫలితాలు మీకు వస్తాయి అని చెప్తున్నాడు. ఎంత ఆలోచించినా తెగని సమస్యలు, మీ ఇంటెలిజెన్స్ కు సెకండ్ కాని కార్యాలను, మీకు ఎంత ఆలోచించినా కష్టం ఉండే సమస్యలు, మీ ఇంటెలిజెన్స్ కు అర్థం కాని కార్యాలను మీ అంతరంగానికి అప్పచెప్పి ఊహాశక్తి, ఎమోషన్స్, ఫీలింగ్స్ ను ఆశ్రయించండి. మీరు ఏవైతే కోరుకుంటున్నారో అన్ని నెరవేరబడతాయి. అంతరంగ ప్రపంచం నుండి, మీ లోపల నుంచి మీకు సమాధానాలు లభిస్తాయి. మీ ఇంటెలిజెన్స్ కు గల అసాధ్యమైన వాటిని మీలోని బ్రహ్మ నెరవేరుస్తాడు. మీలోని బ్రహ్మ అపరిమితుడు, మీలోని బ్రహ్మ దివ్య ప్రకాశ స్వరూపుడు. ఇక్కడ నుండి ప్రయాస పడడము అనవసరము. భయాందోళనకు లోనయ్యి మీరు అవుతుందో కాదో అని భయానికి లోనయ్యి ప్రశాంతతను కోల్పోకండి అని చెప్తున్నాడు. మీ ఇంటెలిజెన్స్ కు అసాధ్యమైన కార్యాలను అంతరంగంలోని బ్రహ్మకు అప్పచెప్పిన తర్వాత ఇక నిశ్చయంగా ఉండండి. అయితే మీకు ఏమి కావాలో, ఏది కోరుకుంటున్నారో స్పష్టంగా నిర్దిష్టంగా తెలుసుకొని మీ అంతరంగంలోని బ్రహ్మకు చేరవేయవలసిన బాధ్యత మీదే అని చెప్తున్నాడు. అంటే
మీకు ఏం కావాలి, ఏది కోరుకుంటున్నారు స్పష్టంగా తెలుసుకొని మీ అంతరంగంలోని దేవునికి చేరవేయవలసిన బాధ్యత మీదే. ఇది వరకు మీకు ఎప్పుడు బోధించబడిన నిగూఢ సత్యం ఇదే అని చెప్తున్నాడు. మీకు ఇది వరకు ఎప్పుడు బోధించబడిన నిగూఢ సత్యం ఇదే. కేవలం సంకల్ప శక్తి వల్లనే ఈ విశ్వంలో అంటే ఇక్కడ ఈ విశ్వంలో సంకల్ప శక్తి వల్లనే ఈ సకల చరాచర సృష్టి ఉద్భవించినది. సంకల్పం వల్ల కోటాను కోట్ల జీవరాశులు జీవ ప్లస్ ఆధ్యాత్మిక ఒక సంకల్పం వల్లే కోటాను కోట్ల జీవరాశులు ప్లస్ ఆధ్యాత్మిక చైతన్య పరిణామము చెందుతున్నాయి అని చెప్తున్నాడు. అంటే ఒక సంకల్పం వల్లనే జీవరాశులు చైతన్య పరిణామం చెందుతున్నాయని చెప్తున్నారు. సంకల్పాలు లేకుండా సృష్టి లేదు, సంకల్పాలు అనవసరం, అంత ఆటోమేటిక్ గా జరుగుతుందని చెప్పి మెట్ట వేదాంతులు మీ ఆలోచన నుండి వెలివేయండి. సంకల్పాలు పెట్టుకోవద్దండి, అవి అనవసరము, అవే మీకు ఏం జరగాలో జరుగుతుంది అని చెప్తుంటే వాళ్ళ మాటలు మీరు వెలివేయండి అని చెప్తున్నాడు. వాళ్ళ మెట్ట వేదాంతుల ఘోష వల్లనే మానవ జాతి, వాళ్ళు చెప్పడం వల్లే మానవ జాతి ఇంత కష్టమైన పరిస్థితులలో ఉన్నారు, బానిసత్వంలో మగ్గుతున్నారు అని చెప్తున్నాడు. ఈ మెట్ట వేదాంతగాళ్ళు ప్రాపంచిక సంకల్పాలు మరి ఆధ్యాత్మిక లక్ష్యాలు అని ఘోష పెడుతూ ఉంటారు. వీరి ఘోషను అనుసరించడం వల్లనే ఈ భూమి ఇంత దరిద్రంగా దుఃఖము మరి బానిసత్వము తాండవిస్తున్నాయి అని చెప్తున్నాడు. సంకల్పాలు వద్దు అని ఘోష పెట్టే మెట్ట వేదాంతగాళ్ల బోధనలు విసిరి కొట్టండి. వాళ్ళ మిడిమి విజ్ఞానం మీకు శాపం కాకూడదు, వాళ్ళ మెట్ట వేదాంత ఘోష మీకు అవసరం లేదు అని చెప్తున్నాడు. జీవిత అనుభవాలు పొంది తద్వారా జీవిత చైతన్య పరిణామము ప్లస్ ఆధ్యాత్మిక చైతన్యం పరిణామం చెందాలనే సంకల్పంతో మీరు ఇక్కడ భూమి మీద జన్మ తీసుకున్నారు అని చెప్తున్నారు. జన్మ తీసుకోవడమే ఒక సంకల్పం, మరణం కూడా ఒక సంకల్పమే. మరో లోకానికి మరో లోకంలోనికి ప్రయాణించడము కూడా ఒక సంకల్పమే. జీవితానుభవాలను పొందడం కూడా సంకల్పం వల్లనే సంభవిస్తుంది. మహామూల చైతన్యము బ్రహ్మ పదార్థం తనను తాను కోటాను కోట్ల లోకాలుగా కోటాను కోట్ల జీవాత్మలుగా సంకల్పించుకొని, అంటే ఈ బ్రహ్మ పదార్థము తనను తాను కోటాను కోట్ల లోకాలుగా కోటాను కోట్ల ఆత్మలుగా సంకల్పించుకొని సృష్టి కావించుకున్నది. సంకల్పము కారణమైతే దాని పర్యావసానం సంభవించిన ఈ సృష్టి కార్యం. అందుకే కారణం లేనిదే కార్యం ఉండదు, కారణం నుండే కార్యం ఉద్భవిస్తుంది. ఈ సృష్టి అంతా కూడా కారణ కార్య సంబంధం నుండే ఉద్భవిస్తుంది. మీ అంతరంగంలో కారణం ఉన్నది, దాని పర్యావసనంగా పొందే జీవిత అనుభవాలు కార్యాలుగా వాస్తవ రూపం చెందుతాయి అని చెందుతాయి. ప్రాథమిక వాస్తవము అంతరంగ ప్రపంచంలో ఉంటే దాని పర్యావసానాలు భౌతిక సంఘటనలుగా బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం చెందడమే ద్వితీయ వాస్తవం అని చెప్తున్నాడు. ప్రాథమిక వాస్తవం నుండి ద్వితీయ వాస్తవము ఉద్భవిస్తుంది. సంకల్పించేవాడు మరి వాటిని వాస్తవ రూపము చెందించే సృష్టి ఉండేవాడు ఇద్దరు ఒకటే అని చెప్తున్నాడు. సంకల్పించేవాడు మీ ఇంటెలిజెన్స్ పరిధిలో ఉంటే వాటిని అనుగ్రహించే బ్రహ్మ మీ అంతరంగంలోనే ఉన్నాడు, ఈ ఇద్దరు ఒక్కటే అని చెప్తున్నాడు. మిగతాది రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం, ప్రశాంతంగా కూర్చుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసనే గమనిస్తూ మనకి రామ్తా మాస్టర్ ఏదైతే చెప్పాడో ఆ జ్ఞానాన్ని మనము ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. అద్భుతమైన ధ్యానాన్ని చేస్తున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస